వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. ఇవాళ తాజాగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి అటువైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తేటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు అధికార పార్టీ ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి అంటే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందాడని ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ అంటే గతంలో ఉపాధ్యాయ ఉద్యమ నేతగా పనిచేసినటువంటి రమేష్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కైవసం చేసుకోవడాన్ని ఎట్లా చూడాలి? అంటే దీంట్లో గాదె శ్రీనివాస్ నాయుడు గెలుపుకు పెద్ద ప్రభుత్వం వైపు నెగిటివ్ ఉందని అర్థం తీసుకోవడం అంత సబబు కాదు. ఎందుకంటే ఆయన కొద్దిగా అక్కడ పాజిటివ్ నేమ్ ఉంది. ఆ ఏరియాలో 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాడు, ఒకసారి ఓడిపోయినాడు, థర్డ్ టైం మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నిలబడినాడు. కొద్దిగా వర్కర్ అనేది ఒకటి ఆయనకు ఒక పాజిటివ్గా ఉంది. ఇంకా పార్టీ విషయాలకు వస్తే ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సింపథైజరే. ఇంకా ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినాడు, ఆయన ఓడిపోయినాడు అనే రఘువర్మకు కాస్త సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఎప్పుడూ నెగిటివ్ ఉంటుంది. ఉన్నవాళ్ల వైపు కాస్త అసంతృప్తి ఉండడం సహజమే. అంతే తప్ప ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేకత ఉంది అని దీని నుండి అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా రఘువర్మకు ఓన్ చేసుకొని ఆయన గెలుపుకు ప్రయత్నించారని నేనైతే అనుకోవడం లేదు. అయితే ఒక అంశం ఏమంటే, మరి తెలుగుదేశం పార్టీ మద్దతు అని చెప్పినా ఎందుకు గెలవలేదంటారు? ఓడిపోవడం లేదు, ఎందుకు గెలవాల్సి ఉండే కదా. రూలింగ్ పార్టీకి అన్ని హంగులు ఉంటాయి కదా, ఎందుకు గెలవలేదు అనే ఒక అంశము చూడాల. దీనికి ప్రజల్లో వ్యతిరేకతకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దానికి పెద్దగా సంబంధం లేదు. ఎందుకంటే గతంలో రాయలసీమ ఈ వెస్ట్ ఎన్నికలు చూసాం, తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది వైఎస్ఆర్సీపీకి. ఇన్ఫ్యాక్ట్ ఉపాధ్యాయ సంఘ నేతగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన వ్యక్తినే గెలిచాడు. కానీ అప్పుడు రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం గెలుచుకోయింది. అంటే ఎప్పుడూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని క్రైటీరియా తీసుకోవాలి తప్పితే ఉపాధ్యాయ సంఘ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజల్ట్ రాగానే గెలిస్తే ప్రభుత్వం ఫుల్గా మద్దతు ఉందని, లేదా ఓడిపోతే ప్రభుత్వం ఏమీ చాలా నెగిటివ్ ఉందని అర్థం తీసుకోకూడదు. సార్, ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయులకి సమస్యలు పరిష్కరించాలని మనం చూసాం. పెన్షన్ విధానానికి మద్దతు అప్పుడు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఎన్నికల్లో ఓన్ చేసుకుని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఓన్ చేసుకునే పరిస్థితి. మరి అలాంటిది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జరిగేటువంటి దీంట్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలవడాన్ని ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే గెలిచారనేటువంటి ప్రధానంగా చెప్తున్న చర్చ, మీరేమిటి? వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంకా వచ్చి 1 సంవత్సరం కూడా కంప్లీట్ కాలే. పోనీ ఆల్టర్నేట్ ఉండే ఆ ప్రతిపక్ష పార్టీ ఏమైనా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఫేవరా అంటే లేదు, అక్కడి నుండి ఇంకా బయటకు రాలే. ఆయన చాలా ఇబ్బంది పెట్టాడనే అభిప్రాయంలోనే ఉద్యోగులు ఉంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఉద్యోగుల వ్యతిరేకత ఆ స్థాయిలో లేదు. అయితే ఒక అసంతృప్తి ఉంది. మరి ఆ ప్రభుత్వాన్ని పంపించేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, మరి ఏం ఒరిగింది అనే అసంతృప్తి ఉంది. అది ఇంకా ఎన్నికల్లో వ్యతిరేకంగా చేయాలనే స్థాయికి లేదు. మీరు బాగా గమనిస్తే ఆ స్థాయిలో ఉద్యమాలు కూడా ఇంకా ఏమి జరగడం లేదు. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎట్లా ఉన్నారంటే ఇంకా హోప్ఫుల్గా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అంటే మీరు చెప్పేది కీలెరిగి వాత పెట్టండి, ఇప్పుడు సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి తమ యొక్క అసంతృప్తి ఈ ఎన్నికల ఫలితాల పద్ధతిలో చూపించారని భావించవచ్చా? కొంత అసంతృప్తి ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో ఉంది. ఎందుకంటే బాగా గమనిస్తున్నాం,
ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కాస్త కక్ష సాధింపుగా ఉండింది. మరి ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా ఏమీ లేదు, కానీ ఏమీ చేయలేదు కదా. పిఆర్సీ అరియర్స్ కానీ, వెనకటి డిఏ అరియర్స్ కానీ, ఇప్పుడు జీపీఎఫ్, ఏపీజీఎల్ ఇట్లా మొత్తం. ఇప్పుడు ముఖ్యమైనది ఏమంటే ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ అంటే ఏమి? చనిపోయిన కుటుంబాల వాళ్లకు ఇమ్మీడియట్గా అందాల, ఓ 15 డేస్లో అందాల. మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ చనిపోయినారని మనం పాలసీ సరెండర్ చేస్తే 15 రోజుల్లో 20 రోజుల్లో అమౌంట్ పడిపోతుంది. మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు అది ఏమైనా మారిందా అంటే మారలే ఇంతవరకు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అనే అసంతృప్తి ఉన్నమాట వాస్తవము. బట్ ఉత్తరాంధ్ర ఎన్నికల్ని ఉపాధ్యాయ లోకమంతా లేదా ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందనే అర్థం తీసుకోవడం అంత సబబు కాదు. మెజారిటీ కూడా పెద్దగా అక్కడ రీజనబుల్గానే ఉంది, అసంతృప్తి ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిండేది ఏమంటే కాస్త కాదే శ్రీనివాసులు గారికి పాజిటివ్ ఓటు ఉంది. రఘువర్మ గారు కూడా తిరిగారు కానీ బట్ సిట్టింగ్ కాబట్టి కాస్త ఉపాధ్యాయులు ఎట్లా అంటే సిట్టింగ్ వాళ్ళని మళ్ళీ గెలిపించుకోవడం పర్సెంటేజ్ తక్కువ, అరుదుగా గెలిపిస్తారు. ఉన్న వాళ్ళనే ఏదో అసంతృప్తి, ఈయన కొత్త ఆయన ఏమైనా చేస్తాడేమో హోప్ఫుల్తో అటు తిరుగుతుంటారు తప్పితే పెద్దగా దీంట్లో ఇంకా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నారు, మరోవైపు ఈ ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు సపోర్ట్ చేసిన పరిస్థితి అయినప్పటికీ ఓటమి చవి చూశారంటే కారణాలు ఏమన్నా? ఉపాధ్యాయ సంఘాలు అన్నీ ఒక గుంపుగా లేవడ. ఇప్పుడు వామపక్ష పార్టీ సింపథైజర్స్ కూడా విడిపోయినట్టే కదా. యూటీఎఫ్ అభ్యర్థి ఉన్నారు, ఏపీటీఎఫ్ కూడా వామపక్ష భావజాలం ఉండే పార్టీ, మా అభ్యర్థి ఉన్నారు. నిజంగా వామపక్ష ఉపాధ్యాయ సంఘాలంతా ఏకతాటి మీద ఉంటే మళ్ళీ ఇట్లా ముగ్గురు క్యాండిడేట్స్ను ఉపాధ్యాయులు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఎందుకుంటారు? కాబట్టి ఇది కూడా ఒక లోపమే, ఉపాధ్యాయ సంఘాల్లో ఒక లోపం ఏమంటే ఐకమత్యం లేకపోవడమే. నేనైతే గాది శ్రీనివాసులు గారి ఓటమి తెలుగుదేశం పార్టీ పెద్దగా డ్యామేజ్ అవుతుంది అనే స్థాయిలో నేనైతే తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన సింపథైజర్, ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సింపథైజరు అప్పుడు ఎప్పుడు కూడా. అయితే ఇటీవల కాలంలో మన ఎన్నికల నుండి కాస్త బీజేపీకి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా గెలిచినారు కాబట్టి బీజేపీ వీళ్ళు అనుకుంటుంది బీజేపీ పార్టీ అనుబంధ సంఘాల్లో కూడా, అది ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు వేరే సంఘాలు కావచ్చు, కాస్త బలోపేతమవుతున్నాయి అనే ఒక ఇండికేషన్ నాకు దీంట్లో కనపడుతుంది. సో ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల మధ్య అనైక్యత అన్నారు, ఈ అనైక్యత కారణం ఏంటి? మామూలుగా ఏదో ఒక సమస్య వచ్చిందంటే అందరూ కలిసి పిఆర్సీ కావచ్చు, లేకపోతే ఆర్ఈఆర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇంక్రిమెంట్లకు సంబంధించి అన్ని ఉద్యమ సంఘాలన్నీ కలిసి ఒకే అజెండా ఉంటాయి. కానీ ఈ వేరియేషన్స్, ఈ యొక్క సంఘాల మధ్య మనస్పర్ధల కారణం ఉపాధ్యాయ సంఘాల్లో భావజాల వైరుధ్యం ఉండనే ఉంది పూర్వం నుండి. తర్వాత ఇటీవల కాలంలో కాస్త కులాల ప్రాతిపదికగా కూడా సంఘాలు ఏర్పడము ఒకటి, క్యాడర్ సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలకు బార్గెనింగ్ పవర్ తగ్గిపోతుంది. గతంలో మేము బాగా చూసినప్పుడు ఏదైనా సమ్మెకు పిలిపించినా ప్రభుత్వము అలర్ట్ అవుతుండే, భయపడుతుండే. ఇప్పుడు లేకపోవడం ఏమంటే ఉపాధ్యాయ సంఘ బలహీనతగా నేను అనుకోవడం లేదు, కానీ ప్రైవేటైజేషన్ పెరిగిపోయింది. పూర్వం ప్రభుత్వ పాఠశాలలే దిక్కు, ఇప్పుడు ఫస్ట్ టైం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. అంటే ప్రభుత్వ పాఠశాలలు లేకపోయినా విద్యా వ్యవస్థ నడుస్తుంది అన్నప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు బార్గెనింగ్ పవర్ ఉండదు. అయితే ఒక బాధాకరమైన విషయము, ఒక లోపము మీరు చెప్పిందంటే నాకేం కనబడుతుందంటే, ఇన్ని తెలిసినప్పటికీ మరి ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి? ఇంకా భావజాల వైరుధ్యము, వ్యక్తుల ప్రభావం ఎందుకు నడుస్తుంది? ఎందుకు అలర్ట్ కాకపోతున్నారు? ఇది గమనించాలి. ఇంకా చిన్న విషయాల మీదనే, అంటే ట్రాన్స్ఫర్స్లో
పాయింట్స్ ఎక్కువ రావాలా తక్కువ రావాలా దీని మీదే ఉన్నాం. కానీ విశాలమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పోరాడదామనే చైతన్యం ఎందుకో తగ్గిపోయింది. ఉపాధ్యాయులు ఎక్కువగా మెటీరియలిస్టిక్ అయిపోతున్నారని నాకు ఒక భయం కనపడుతుంది. మిగతా సమాజము ఎట్లాగ మారుతుందో ఉపాధ్యాయులు కూడా అది వచ్చేస్తుంది. అది ఉపాధ్యాయ సంఘాల అనైక్యతకు కారణం ఇది ఒకటి అని, అంటే మేము సాధించలేకపోతున్నాం కూడా ఆ సంఘం ఏమన్నా సాధిస్తుందా అని ఇట్లా పోతున్నారు తప్ప నిజంగా ఉపాధ్యాయ సంఘ ఉద్యమాలు కాస్త ప్రమాదశలో ఉన్నాయి. ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. సరే, ఒక డిఫరెంట్ ఇప్పుడు రాజకీయ పార్టీలు చూసాం. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన బలపరిచేటువంటి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీజేపీ బలపరిచేటువంటి అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ పార్టీ ఒకటే చెప్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే టీడీపీ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని. మరోవైపు టీడీపీ చెప్తా ఉంది, బీజేపీ మా కూటమిలో బలపరిచినటువంటి బీజేపీ బలపరిచింది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని. డిఫరెంట్ స్టేట్మెంట్స్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు కూటమి ఆయన గెలిచినా మావాడే, ఈయన గెలిచినా మావాడే అనేది సరే, గెలుపు కన్నా ముందు ఎన్నికల్లో చెప్పిండాల్సిండే. మీరు ఎవరికైనా ఓటు వేయండి, గెలిచినవాడు మావాడే అని ఎన్నికల కన్నా ముందు చెప్పిండాల్సిందే. అట్లా చెప్పలేదు కదా. గెలిచిన తర్వాత ప్రతి పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఈయన మావాడే అని చెప్తుంది. వైసీపీ పెద్దగా దీంట్లో ఒక్క టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము సపోర్ట్ చేసిన వ్యక్తి లేదా తాము బహిరంగంగా మద్దతు ప్రకటించిన వ్యక్తి ఏం కాదు కదా. కాబట్టి సరే, ఎదుటివాడి ఓటమి సంతోషపడవచ్చు, కానీ దీని నుండి ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేస్తుంది, ఇంకా మాకు ఇదవుతుందని అర్థం. సరే, నైతిక స్థైర్యం కోల్పోయినప్పుడు కొద్దిగా క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు ఒక అంశంగా వాళ్ళు వాడుకోవచ్చు. నేను ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసిన వాడినిగా ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలని దృష్టిలోనే చెప్పాలంటే ఇంకా ప్రభుత్వం పైన ఆ టైపు వ్యతిరేక పవనాలు అయితే నాకైతే కనపడడం లేదు. రాజకీయ పార్టీలు ఏమి జరిగినా ఓడిపోయినా గెలిచినా తమకు అనుకూలమైన కోణంలోనే చూస్తాయి, చెప్తాయి కూడా, లోపల ఏమున్నా మనసులో ఏమున్నా కూడా. సరే, ఇంకో అంశము, మనం ఈ శాసన మండలి పునఃప్రారంభించిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ చూసినా లెఫ్ట్ ఓరియంటేషను, లెఫ్ట్ బలపరిచినటువంటి అభ్యర్థులు మెజార్టీతో కలిసి అడుగుపెట్టినట్టు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే విభజిత రాష్ట్రంలో కావచ్చు. కానీ ఈరోజు మనం చూసాం, ఇప్పుడు గుంటూరులో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓడిపోయే పరిస్థితి ఉందని, కూటమి అభ్యర్థి బలపరిచిన వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి అని చెప్పారు. విశాఖలో కూడా అధికార పార్టీ సంబంధించిన వాళ్ళే లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ వామపక్షాల యొక్క అభ్యర్థులు వెనుకంజలు ఉండడానికి కారణాలు ఏంటి? ఒకప్పుడు ఉన్నటువంటి బలం ఇప్పుడు లేకపోవడాన్ని ఎట్లా చూడాలి? ఇది విశాలమైన బ్రాడ్గా చూస్తే వామపక్ష భావజాలానికి తగ్గుతూ ఉంది. దేశంలో కాస్త రైట్ వింగ్, ప్రపంచంలో కూడా యూరోప్లో కూడా చూస్తున్నాం, కాస్త రైట్ వింగ్ ఐడియాలజీ పెరుగుతుంది. ఏ దేశంకి ఆ దేశం నేషనలిస్టిక్ వ్యూస్ తీసుకుంటుంది. మన దేశంలో బాగా చూస్తే బీజేపీ ప్రచారము వాళ్ళు కాస్త ముందులో ఉన్నారు. వామపక్షం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ కేరళ, త్రిపురలో చాలా వరకు తగ్గిపోయింది. వెస్ట్ బెంగాల్లో వామపక్ష పార్టీలు అధికారాన్ని కోల్పోయి అక్కడ ప్రాభవం కోల్పోవడం వామపక్ష ఉద్యమానికి ఒక దెబ్బనే అనొచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు భూ పోరాటాలు చేసినప్పుడు మేజర్ అపోజిషన్ పార్టీగా ఉండే పార్టీ ఒక్కటి కూడా లేకపోవడానికి కారణం భావజాలం పట్ల జనాల్లో అభిమానం తగ్గడం ఒకటి. రెండోది, వామపక్షాల పార్టీలు ఇంత తెలిసినప్పటికీ ఇంకా అనైక్యత ఉంది. ఎందుకు ఒకటి కాలేకపోతున్నాయి? కాస్త ఆలోచన చేయాలా. ఆర్థిక విధానాలు కూడా ఒకసారి సమీక్షించుకోవాలా. వామపక్ష పార్టీలు ఆర్థిక విధానాలు మనం ఏమన్నా లోపంలో ఉన్నామా? ఎందుకు నిన్న మొన్న పుట్టిన పార్టీలకు కూడా 15-20 సీట్లు ఇస్తాయి. 100 ఏళ్ళ చరిత్ర ఉండే పార్టీ కనీసం ఒక రిప్రజెంటేషన్ శాసనసభలో
మరి ప్రాతినిధ్యం కూడా తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది వామపక్ష పార్టీలు చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి. ఒకటిగా ఒక భావజాలం ఒకటైనప్పుడు కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏముంది? ఒకటే పార్టీగా కంబైన్డ్గా పనిచేయడానికి ఇబ్బంది ఏముంది? వైరుధ్యాలు ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి. సో వామపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా ఆలోచన చేయాలి. సార్ మరోవైపు మనం చూసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆల్రెడీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలుపొందిన పరిస్థితి ఉంది. విశాఖలో కావచ్చు, గుంటూరులో కావచ్చు. ఇప్పుడు ఈ టీడీపీ అభ్యర్థులు బలపరిచినటువంటి క్యాండిడేట్లు లీడింగ్లో ఉన్న పరిస్థితి. ఈ రిజల్ట్ని ఎలా చూడాలి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇందాక నేను చెప్పినట్టుగా వ్యతిరేకత అయితే లేదు. వ్యతిరేకత లేనప్పుడు ప్రభుత్వం మద్దతు ప్రకటించే పార్టీలే గెలుస్తాయి. ఇంకా మొన్ననే 7 నెలలు 8 నెలలు ఎలక్షన్లు అయినాయి. అఖండమైన మెజారిటీతో వచ్చింది. ఎవరూ ఊహించలేనంత మెజారిటీ వచ్చింది. సో అధికార పార్టీకి ఎప్పుడు అధికార గణము, తర్వాత డబ్బు, మిగతా హంగులు ఉంటాయి. యూతుల అపోజిషన్ కాస్త నైతిక స్థైర్యం కోల్పోయి కాస్త వెనుకడుగులో ఉంది. సహజంగా రూలింగ్ పార్టీకే ఫేవర్గా వస్తాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. దీని అర్థము రూలింగ్ పార్టీ గెలిచింది కాబట్టి రూలింగ్ పార్టీ చేస్తుండేవన్నీ కరెక్టే, రూలింగ్ పార్టీకి పూర్తి మద్దతు ఉంది అని లేదు. ప్రజల్లో యాంటీ ఇంకంబెన్సీ పెరగకుండా, అంటే తాము ఏమైతే మాట ఇచ్చినామో దానికి కట్టుబడి ఉండి వాటిని అమలుపరిచేకి తీవ్రమైన కృషి చేయకపోతే అసంతృప్తి పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కాబట్టి ఇంకా మేము గెలిచేసినాం, ఇంకా మొత్తం అదే అపోజిషన్ డిమోరలైజ్ అయిపోయింది అనుకుంటే పొరపాటే. కాబట్టి అసంతృప్తిని ఐడెంటిఫై చేయాలా, మీడియాల్లోనూ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఏం జరుగుతుంది ఏం లేదు. అవే పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసినారు, మేమేం చేయలేకపోతున్నామంటే అది కొంతకాలం నమ్ముతారు కానీ ఎల్లకాలం దాన్ని నమ్మరు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో మనం చూస్తే ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులు, ఈ పట్టభద్రులు అంతా కూడా సంపూర్ణంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రకటించాయని చెప్పవచ్చా? ఎన్డీఏ ప్రభుత్వానికి ఇందాక చెప్పిన సమాధానం ఏమంటే, రూలింగ్ పార్టీకి ఓటేసినంత మాత్రాన పార్టీకి కొద్దిగా ఫేవర్గానే ఉంది. అపోజిషన్ పుంజుకోవడంలే ఆంధ్రప్రదేశ్లో, ఇంకా రూలింగ్ పార్టీ వైపే జనం ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాస్త ప్రచారం పటాడు అయినా గెలిచి మాత్రం ఇప్పుడు అపోజిషన్ గెలిపిస్తే ఏం చేస్తుంది అని జనం కూడా ఎందుకు రూలింగ్ పార్టీ వాళ్ళతో ఎందుకు నిష్ఠూరం కావాలని జనం కూడా పెద్దగా దీనింటి ఒరిగేది ఏముంది అంటే ఇంకా 5 ఏళ్ళు ఏమి చేయలేము ఉండలేదు కదా. అంటే వ్యతిరేకత ఇంకా స్టార్ట్ అయింది అనుకో, కొద్దిగా అసంతృప్తి ఉంటుంది. ఇన్ని ప్రభుత్వం మాట ఇచ్చింది ఏమీ అమలుపరచడం లేదు కదా, పెద్దగా దీని మీద శ్రద్ధ వహించడం లేదు కదా అని ఇంకా జనం ఓపికతోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాస్టర్ స్ట్రోక్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మీద ఏమైనా ప్రభావం ఉండబోతుందంటారా? స్థానిక సంస్థల మీద ఏం ప్రభావం ఉండదండి. టీచర్ ఎమ్మెల్సీది పరిమితి చాలా తక్కువ. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే మొత్తం ప్రజాబాహుళ్యమంతా నిలబడతారు. ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండే ఎమ్మెల్యే స్థానాలకు సమానంగా స్థానిక సంస్థలు గెలవకపోతే అప్పుడు అపోజిషన్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. వాళ్ళు కొన్ని సీట్లు వస్తాయి కదా, ఇంత దారుణమైన రిజల్ట్ ఏం రాదు కదా, అప్పుడు వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంటాం. సార్ బ్రీఫ్గా ఈ ఎన్నికల ఫలితాలను, ఈ ఒకవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఈ ఫలితాలను ఎలా సమీక్షించవచ్చు, ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది? ఎలాంటి మెసేజ్ అంటే నేను బాగా అబ్జర్వ్ చేయాలంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలకు చాలా తేడా ఉంది. ఉపాధ్యాయులంతా ఇక్కడ ఉద్యోగులు, వీళ్ళు గ్రాడ్యుయేట్లో నిరుద్యోగులు. వీళ్ళిద్దరి ప్రయోజనాలు ఒకటే ఉండవు. ఆల్రెడీ ఈయన ఉద్యోగంలో ఉన్నాడు, ఈయన యాంబిషన్స్ వేరే, ఆయన యాంబిషన్స్ వేరే. కాబట్టి
ఈ రెండు ఒకటేగా అర్థం తీసుకోకూడదు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక పనిచేసే ఆయన ప్రభుత్వంలో మంచి ఇమేజ్ ఉంది, ఈయన ఏదైనా మనకు సమస్యలు సాధిస్తాడనే ఒక పాజిటివ్తో ఆయనకు ఆశావాదంతో వేశారని నేను అనుకుంటాను. ఇక ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఇందాక చెప్పినట్లు రూలింగ్ పార్టీ వైపే అధికారము హంగు అన్నీ ఉంటాయి కాబట్టి అపోజిషన్ వాళ్ళు గెలిచినా కూడా పెద్దగా ఏం సాధిస్తారు. ఇంకా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని శిక్షించి బుద్ధి చెప్పుదామనే కసి కక్ష జనానికి లేదు. అసంతృప్తి అయితే కాస్త ఉంది జనాల్లో, ఇంకా ఏమీ రావడం లేదు కదా అని. రైట్. మొత్తంగా చూసుకుంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అక్కడ ఉత్తరాంధ్రలో గెలిచిన ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లేదు, కేవలం టీచర్స్లో ఉన్నటువంటి అసంతృప్తి మాత్రమే ఈ రకంగా చూపించగలిగారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీల యొక్క ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని వైసీపీ చెప్పే ఏదైతే చెప్తుందో అలాంటి దాంట్లో వాస్తవం లేదు. అయితే భవిష్యత్తులో మాత్రం ప్రభుత్వము తమ యొక్క విధానాలను మార్చుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టాలి. మరోవైపు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.